ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కేతువు, అలాగే 4వ స్థానంలో శుక్రగ్రహం, 5వ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాలు, అలాగే 7వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 8వ స్థానంలో రాహు, 9వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు, వాతావరణమే ఉన్నది. ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి ఆలోచనలు చేయగలుగుతారు, 10 మందిని కలవగలుగుతారు, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ కలవగలుగుతారు, అందరితోటి విందు వినోద వేడుకలు పాల్గొనగలుగుతారు. అలాగే గృహ వాహన సంబంధించిన విషయాల్లో అంత అనుకూలం లేదు. అంటే క్రయ విక్రయాది విషయాలైతే అటువంటి విషయాల్లో పెద్దగా అనుకూలత లేదు. విద్యా విషయాల్లో అనుకూలత ఉంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అనవసరమైన రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో కొత్తగా ప్రయత్నం చేసే వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి బంధుమిత్రుల్ని కలవటం, మాట్లాడటం జరుగుతుంది. అనుకూలమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొత్తగా అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. రాశిపై గురు దృష్టి ఉండటం అనేది విశేషంగా ఉన్నది. అలాగే రాశి అధిపతి వెళ్ళి పంచమంలో ఉండడం అది కూడా ఇంకా మంచి విశేషంగానే ఉంది. కాబట్టి ఈ వారం ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవడం, శుభకార్యాదులు తలపెట్టడం చేయవచ్చును. ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగానే ఉంటాయని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.